Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏకంగా చంద్రబాబు పదవిపై కన్నేసిన లోకేష్. అప్పుడు ఇప్పుడు నారా లోకేష్ చెప్పిన మాటలను సింక్ చేసుకుని గమనిస్తే ఆయన ప్రమోషన్ కోసం ఆలోచిస్తున్నట్లు ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. పైగా లోకేష్కు ప్రమోషన్ ఇవ్వడాన్ని చంద్రబాబు నాయుడు చాలా రకాలుగా సబబైన చర్యగా ప్రజల ఎదుట నిరూపించగలరు కూడా. ఇంతకు అది ఏం ప్రమోషన్ అనుకుంటున్నారు కదా. పార్టీ నాయకులు కొందరు ఇటీవలి కాలంలో కాస్త అతి చేసి లోకేష్ దృష్టిలో పడడానికి ఆయనను తక్షణం డిప్యూటీ ముఖ్యమంత్రిని చేయాలంటూ ఒక కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చిన సంగతి అందరికీ తెలుసు. అయితే అలాంటి నాయకులు కొందరు ఈ విషయంలో పార్టీ నియమావళిని అతిక్రమించి మాట్లాడుతున్నట్టుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు కూడా. నారా లోకేష్కు కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి పవన్ కళ్యాణ్తో సమాన స్థాయిలో ఎప్పుడెప్పుడు గౌరవం దక్కుతుందా అని ఎదురుచూస్తున్నారు. అందరి ఆలోచనలను అటువైపు డైవర్ట్ చేసి నారా లోకేష్ మాత్రం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా లేదా వర్కింగ్ ప్రెసిడెంట్గా పగ్గాలు స్వీకరించబోతున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. కోర్టు పని మీద విశాఖ వెళ్ళినప్పుడు నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి ఒక పదవిలో 3 విడతలకు మించి ఉండకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయంగా వెల్లడించారు. ఈసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండకూడదని భావిస్తున్నట్లు కూడా చెప్పారు. ఈ మాటలను చాలా లోతుగా గమనించాల్సిన అవసరం ఉంది. నిజానికి నారా లోకేష్ కొంతకాలంగా ఇలాంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. గతంలో ఒక వ్యక్తి ఒక పదవిలో 2 సార్లకు మించి ఉండకూడదని కూడా అన్నారు. 2 సార్లు ఒక పదవిని చేపట్టిన తరువాత పక్కకు తప్పుకుని కొత్త వారికి అవకాశం ఇవ్వాలని, తద్వారా యువ నాయకత్వానికి మెరుగైన అవకాశాలు దక్కుతాయని అన్నారు. అలాగే ఒక పదవిలో 2 సార్లు చేసిన వారు పై పదవులకు వెళ్లాలని కూడా సెలవిచ్చారు. అప్పటి మాటలను ఇప్పటి మాటలను సమన్వయం చేసుకుంటే ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ చేసేశారు. ఇప్పుడు ఈసారి ఆ పదవి వద్దని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. అంటే పై పదవికి వెళ్లాలని ఆశిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. అంటే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొత్త పదవి సృష్టించి దానిని నారా లోకేష్కు కట్టబెట్టే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. పార్టీ పెత్తనం మొత్తం కొడుకు చేతిలో పెట్టేసి తాను కేవలం పర్యవేక్షణ బాధ్యత మాత్రం చూడడానికి ఇలాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తెలంగాణలో కేసీఆర్ ఒక మార్గంలాగా క్రియేట్ చేసి పెట్టారు. అదే బాటలో చంద్రబాబు కూడా నారా లోకేష్ను ఈ ఏడాదిలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేయవచ్చుననే అంచనాలు ఉన్నాయి. మరో ట్విస్ట్ ఏంటంటే ఏకంగా జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా చేసే అవకాశం కూడా ఉంది. తనకు రాష్ట్ర సంక్షేమం మాత్రమే ముఖ్యమని, ముఖ్యమంత్రికి గురుతర బాధ్యత ఉన్నందున పూర్తి స్థాయిలో శక్తియుక్తులు రాష్ట్రం కోసమే వెచ్చించడానికి పార్టీ పదవిని కొడుకు చేతిలో పెట్టేస్తున్నానని చంద్రబాబు చాలా అందంగా ఆ నిర్ణయం గురించి అభివర్ణించగలరు కూడా.